హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము రీసెంట్గా పూణే వెళ్ళాం కదా. పూణే నుండి మేము ప్రజెంట్ ఇక్కడ నేను చూపిస్తున్న లొకేషన్ అయితే ఎల్లోరా కేవ్స్ అన్నమాట. లాస్ట్ వీడియోలో నేను ఎల్లోరా కేవ్స్ వ్లాగ్ అనేది షేర్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఎల్లోరా కేవ్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, మేము ఇక్కడ ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కృష్ణేశ్వర టెంపుల్ దర్శనం చేసుకోవటానికి అయితే వెళ్ళాము. ఎవరైనా ఇలా ఎల్లోరా కేవ్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే రిటర్న్ లోనే మనకి ఎల్లోరా కేవ్స్ కి దగ్గరలో 3 కిలోమీటర్స్ లోనే కృష్ణేశ్వర టెంపుల్ అనేది ఉంటుంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆఖరి టెంపుల్ అన్నమాట. తప్పకుండా దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి. సో మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ చూసుకొని ఈవినింగ్ 6:30 ఆ టైంకి అయితే ఇంకా చీకటి అయిపోయింది ఇక్కడ. సో ఆ టైంకి రిటర్న్లో మేము ఇక్కడ జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. సో త్రోవలో మొత్తం కూడా ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుందండి మనకు బోర్డు. ఇలా మనం ఎల్లోరా కేవ్స్ వెళ్తుండగా మనకి బోర్డు అనేది కనిపిస్తుంటుంది. ఒక 3 కిలోమీటర్స్ ముందునే కనిపిస్తుంది. సో రిటర్న్లో వచ్చినప్పుడైనా వెళ్ళొచ్చు, లేదంటే ముందుగా దర్శనం చేసుకొని అయినా మీరు వెళ్ళొచ్చు అనమాట. సో రోడ్డు నుండి ఇలా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి షాప్స్ అనేవి చాలా కనిపిస్తూ ఉంటాయి. పూజా సామాగ్రి కానీ ఇక్కడ రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయంట. ఎవరికైనా కావాలి అనుకుంటే అక్కడ చూడండి దొరుకుతాయి. సో మీరు కొనుక్కోవచ్చు. సో ఇవన్నీ కూడా షాప్స్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది చూసారా ఒక గోపురం, అదే అనమాట కృష్ణేశ్వర టెంపుల్ యొక్క గోపురం. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావాలి అనుకుంటే, విశాఖపట్నం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఔరంగాబాద్ వరకు ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అలాగే ఫ్లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడి నుంచి ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ పడుతుంది అనమాట డిస్టెన్స్ ఇక్కడికి. సో అక్కడి నుంచి బస్సెస్ అయితే ఈజీగా మనకి అవైలబుల్ ఉంటాయి. మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ దగ్గరలోనే ఎల్లోరా కేవ్స్ కూడా ఉంటాయి. సో మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ రెండు కవర్ చేసుకొని వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. అలాగే మేము రేపు త్రయంబకేశ్వరం వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటాము. నెక్స్ట్ వీడియో త్రయంబకేశ్వరం అయితే వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ స్థల పురాణం అనేది తెలుసుకుందాము. పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అనేవారు. ఇక్కడ పరమ భక్తుడు అనే సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. ఇరువురు ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు ఆ పరమశివుని పూజించనిదే పచ్చి గంగను కూడా ముట్టేవారు కాదట. అయితే వారికి సంతానం లేదు. ఈ నేపథ్యంలో సుదేహ తన చెల్లెలైన గీష్మను భర్తకిచ్చి వివాహం చేయాలని భావిస్తుంది. దీనికి భర్త అంగీకరించడు. ఎంత అక్క చెల్లెలైనా సవితులుగా మారితే ఇబ్బందులు తలెత్తాయని భార్యకి నచ్చ చెబుతాడు. కానీ సుదేహ వినదు. ఏమి జరిగినా తామిద్దరం అన్యోన్యంగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడబోమని చెప్తుంది. దీనితో సుధర్ముడు తనకిష్టం లేకపోయినా గీష్మను వివాహం చేసుకుంటాడు. మొదట్లో ఇద్దరు బాగానే ఉంటారు. అయితే గీష్మకు సంతానం కలుగుతుంది. అంతేకాకుండా వారు గొప్ప విద్యావంతులు అవుతారు. అంతేకాకుండా ఇరుగు పొరుగు వారంతా సుధర్ముడిని పొగుడుతూ ఉంటారు. దీనితో సుదేహకు ఈర్ష కలుగుతుంది. ఒక రోజున గీష్మ సంతానాన్ని చంపి శివతీర్థంలో పడేస్తుంది. ఈ విషయం తెలియని గీష్మ తన ఆరాధ్య దైవమైన శివుడిని స్తుతించటమే కాకుండా తనకు తీరని అన్యాయం చేశావని నిందిస్తుంది. దీనితో బోళాశంకరుడైన పరమశివుడు ప్రత్యక్షమై జరిగిన విషయం మొత్తం చెప్పి సుదేహను తన త్రినేత్రంతో భస్మం చేయాలనుకుంటాడు. అయితే గీష్మ తన అక్క వల్లే నీ దర్శనం భాగ్యం కలిగిందని, అందువల్ల సుదేహను చంపకుండా విడిచిపెట్టాలని ప్రాధేయపడుతుంది. భక్తురాలి మాటను మన్నించి శివుడు సుదేహను సంహరించకుండా వదిలిపెడతాడు. ఆ తర్వాత చనిపోయిన గీష్మ సంతానాన్ని కూడా బతికిస్తాడు. నిస్వార్థపరురాలైన గీష్మను మరో వరం కోరుకోమంటాడు. దీనితో తన పేరుపై మీరు ఇక్కడ కలియుగాంతం వరకు కొలివై ఉండాలని కోరుకుంటుంది. దీనితో పరమశివుడు ఇక్కడ స్వయంభుగా వెలుస్తాడు. అప్పటి నుండి ఆ పరమశివుడిని గశమేశుడు అని పిలిచేవారు. కాలక్రమేణా గశమేశుడు కాస్త కృష్ణేశ్వరుడుగా మారిపోయాడు. ఇది స్థల పురాణం. ఆలయం లోపలికి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ ఎలాంటివి అనుమతి ఇవ్వలేదండి. అందుకనే నేను చూపించలేకపోయాను. మనం కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ ఏమైనా తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ మనకి షాప్స్ అనేవి ఉంటాయి. అక్కడ బయట పెట్టేసి ఇంకా 10 రూపీస్ ఎంతో చార్జ్ చేస్తారు వాళ్ళు. అక్కడ పెట్టేసి మనం లోపలికైతే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత జెంట్స్ ఎవ్వరున్నా కానీ చిన్న పిల్లలతో సహా షర్ట్స్ కానీ
బనియన్స్ కానీ ఏవైనా పైన వేసుకునేవి మొత్తం కూడా తీసేయాలి. తీసేసి దర్శనం చేసుకోమంటారు. సో ఆలయంలో అయితే అది ఒక్కటి ఉంది, ఇక్కడ నేను అబ్జర్వ్ చేశాను. సో తర్వాత మేము అక్కడి నుండి అయితే ఇంకా హోటల్కి వెళ్ళిపోయామండి. నైట్ అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ చేసాము. నాసిక్ వెళ్ళిపోయాం. నాసిక్లోని ఇంకా సాయివేస్ అనే హోటల్లో రూమ్స్ అయితే తీసుకున్నాం మేము. ఇక్కడ మేము ఆ నైట్ స్టే చేసాము. ఇక్కడ నేను రూమ్ కూడా చూపిస్తాను మీకు. సో రూమ్ నెంబర్ 307. ఇలా ఒక కీ ఇస్తారు. కీ ఇందులో పెట్టినట్లయితే మనకి మెయిన్ ఆన్ అవుతుంది. తర్వాత మనకి ఏవి కావాలంటే స్విచెస్ ఆన్ చేసుకోవచ్చు. ఫ్యాన్స్, లైట్స్, టీవీ, ఏసీ కూడా ఇచ్చారు. 2 beds ఇచ్చారు. అలాగే కిందన ఒక బెడ్ సపరేట్గా ఇచ్చారనమాట. ఎక్కువ మంది ఉన్నాం కదా, సో ఒక బెడ్ కిందన ఫ్లోర్ బెడ్ వేసుకోవడానికని సపరేట్గా ఇచ్చారు. అలాగే వాష్రూమ్స్, అలాగే ఒక అల్మారా కూడా ఇచ్చారు బట్టలు ఏమైనా పెట్టుకోవడానికి. మంచిగా అన్ని కూడా బాగున్నాయి. ఏమైనా టిఫిన్స్ కానీ లేదంటే లంచ్ కానీ అంతా కూడా మనకి ఆర్డర్ చేసేస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు. కానీ మేము ఆ నైట్ బయట భోంచేసి ఇంకా అక్కడి నుంచి వచ్చామన్నమాట. మేము ఎందుకంటే నెక్స్ట్ డే త్రయంబకేశ్వరం వెళ్ళాలనుకున్నాం కదా, అందుకని ఇంకా ఆ నైట్ జర్నీ చేస్తే ఎక్కువ జర్నీ అయిపోతుంది. సో 10 అయిందనమాట. మేము కరెక్ట్గా ఇక్కడికి చేరుకునేసరికి 10 అయింది. సో ఆ టైంలో ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా కొంచెం లేట్గానే లేచాంలేండి, ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నాము. ఆ రోజంతా కూడా తిరిగాం కదా, జర్నీ ఎక్కువ అయిపోయింది. అలాగే ఎల్లోరా కేవ్స్ తిరిగాము. సో అలసిపోయి ఉన్నామని చెప్పేసి కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యాము మార్నింగ్. సో ఇవి వచ్చేసి వాష్రూమ్స్లోని గ్రీజర్ కూడా ఇచ్చారు వేడి నీళ్ళ కోసము. వెట్ డ్రై సపరేట్ వాష్రూమ్స్ అనేవి ఇచ్చారు. రూమ్ అయితే మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంది. 5 star హోటల్ అనమాట ఇది. సో దీని ఛార్జ్ వచ్చేసి 3000 పే చేసాం మేము. ఇంతమందికి 2 rooms అయితే తీసుకోమన్నారు వాళ్ళు, కానీ మేము ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయ్యి 3000 పే చేసేసి ఇంకా నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోయాము. వాళ్ళు 10 కల్లా టైం ఇచ్చారనమాట. సో మీరు ఫస్ట్ టైమింగ్ కూడా చూసుకోండి, ఎంతవరకు ఇస్తారు, ఆ టైమింగ్ ఎంతవరకు స్టే చేయడానికి అక్కడ ఉంటుందని చెప్పేసి మేము నైట్ 10కి వచ్చి మార్నింగ్ 10కి అయితే ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోయాము. ఇది రూమ్. ఇది వచ్చేసి హోటల్ అనమాట. మొత్తం ఇక్కడే మార్నింగ్ మేము మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ టిఫిన్స్ అవి చేసేసామన్నమాట. చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా. మేము ఎప్పుడు ఇడ్లీ, పూరి, వడ, దోశ ఇలాంటివి తింటున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ట్రై చేసామన్నమాట. ఏంటి అంటే నార్త్ సైడ్ కొంచెం ఇలా పరాటాలు అవి బాగుంటాయి కదా అని చెప్పి నేను పరాటా తీసుకున్నాను, ఆలూ పరాటా. అండ్ ఐషో వచ్చి శాండ్విచ్ తీసుకుంది. ఇంకా మిగతా వాళ్ళు పూరి ఏదో తీసుకున్నట్టున్నారు, నాకు ఐడియా లేదు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు మెనూ ఇస్తే తీసేసుకున్నాము. తర్వాత ఇక్కడే చాయ్ కూడా, స్ట్రాంగ్ చాయ్ చాలా బాగుంది. సో చాయ్ కూడా తాగేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. త్రయంబకేశ్వరం నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనం త్రయంబకేశ్వరం ఎలా వెళ్ళాము, ఏం జరిగింది అక్కడ త్రయంబకేశ్వరంలో అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాం మేము. ఏం జరిగింది అనేది నేను ఆ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి ఒక 2 hour జర్నీ అయితే పట్టిందనమాట మాకు. సో అక్కడికి చేరుకున్నాము. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.